ఈ నెల 15వ తేదీ మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులు దేవాలయాలకు పెద్ద సంఖ్యలో చేరుకునే అవకాశం ఉన్నందున భక్తులు పోలీస్ శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలని దర్శి మండల ఎస్ఐ ఎం మురళి కోరారు. భక్తులకు దేవస్థాన కమిటీలు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను దర్శి ఎస్ఐ మురళి ఎస్ఐ మాట్లాడుతున్నాను. ముందుగా దర్శి మండల ప్రజలందరికీ అలాగే DTV ప్రేక్షకులందరికీ ముందస్తుగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి 15వ తేదీ శివరాత్రి పండుగ ఉంది. దాని సందర్భంగా అన్ని శివాలయాల్లో ప్రజలు భారీ ఎత్తున దేవుణ్ణి భక్తులు వెళ్తారు కాబట్టి ప్రతి దేవాలయంలో కూడా ఆ కమిటీ వాళ్ళతో మాట్లాడి ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచిగానే భక్తులకి సౌకర్యంగా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. కాబట్టి భక్తులు కూడా ఆ రోజు వేకువజాము నుంచే దర్శనాలు స్టార్ట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వెళ్ళి క్యూ లైన్ పాటించి పోలీసు వారి సూచనలు పాటించి మీ యొక్క దర్శనాన్ని కంప్లీట్ చేసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి దర్శిలో 17వ తేదీ రథోత్సవం ఉంది. అది కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకొని పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి చిన్న విషయంలో కూడా మేము చాలా జాగ్రత్తగా తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు కూడా మీరు పోలీసు వారికి సహకరించి ట్రాఫిక్ విషయంలోనూ అలాగే రథం లాగేటప్పుడు కానీ రథం కదిలేటప్పుడు కానీ మా పోలీసు వారు సూచనలు పాటించి మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తారని ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి చిన్న ఇష్యూ కూడా జరగకుండా ప్రశాంతంగా భక్తితో ఈ రథోత్సవం కంప్లీట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.